హలో గైస్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటి అంటే, నేను మా ఫ్రెండ్స్ కలిసి శిల్పారామంకి వెళ్ళామన్నమాట, హైటెక్ సిటీ. సో శిల్పారామంలో కూడా ఇలా ఎంజాయ్ చేయొచ్చా ఫ్రెండ్స్తోని అన్నట్టు. హైటెక్ సిటీ శిల్పారామం పర్ హెడ్ టికెట్స్ అయితే 60 రూపీస్ అనమాట. సో అది తీసుకొని మేము లోపలికి వెళ్ళిపోయాము. సో అక్కడ కూడా ఏమైనా కొనాలంటే కూడా క్వాలిటీ బట్టి ప్రైస్ ఉంటుంది. సో కానీ ఆ ప్రైజెస్ బాగా హై అనిపించి మేమేం కొనలేదు. ఈ వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి, చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు. మేము ఎలా ఎంజాయ్ చేసాము అని చెప్పి ఈ వీడియో ఒక లాంగ్ వీడియో చేశానన్నమాట. సో ఫుల్గా చూడండి వీడియోని. మా ఫ్రెండ్స్ నిఖిత, శిల్ప అనమాట. సో వాళ్ళు ఊగుతున్నారు కదా చిన్న ఉయ్యాల. సో అదెంత అంటే 34,000 అంట. ఒకరిపైన ఒకరు జోక్స్ వేసుకుంటూ అయితే బాగా ఎంజాయ్ చేసాము. అసలు నాన్ స్టాప్ డే మొత్తం అదే ఉంది మాకు. అసలు 1 year తర్వాత కలిసామన్నమాట ఫ్రెండ్స్ అందరం. సో ఫుల్గా ఎంజాయ్ చేసాము మేమైతే. ఫుల్గా ఎంజాయ్ చేసాము. అసలు అక్కడి నుంచి రాబుద్ది కాలేదు. సో నాన్ స్టాప్ ఫన్ వేసుకుంటా, ఒకరిపైన జోక్స్ వేసుకుంటా, అరే వాళ్ళని చూడు వీళ్ళని చూడు అనుకుంటా నార్మల్గా లిటరల్గా నవ్వుతూనే ఉన్నాము. డే మొత్తం నవ్వుతూనే ఉన్నాం అన్నమాట. సో మేమైతే చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము. మీరు కూడా మీ ఫ్రెండ్స్ అని ఎప్పుడైనా వెళ్తే ఇట్లానే ఎంజాయ్ చేస్తారా? బోటింగ్కి వెళ్దామని అనుకున్నాం మేము మా ఫ్రెండ్స్ అందరం. సో అక్కడికి వెళ్ళి అడిగితే వాచ్మెన్ ఎప్పుడు కాదమ్మా 2:30 ఆ టైంకి మేము ఓపెన్ చేస్తాము, ఎప్పుడైతే లేదు బోటింగ్ అని చెప్పగానే నార్మల్గా అక్కడ కిందికి దిగి అక్కడనే మేము ఫొటోస్ దిగుతుంటే వాచ్మెన్ తిడుతున్నాడు, అక్కడికి వెళ్ళకండి మిమ్మల్ని చూసి చాలామంది వస్తున్నారు అని చెప్పేసి అన్నాడు అన్న. సో అన్నని అంకుల్ ఒక 5 minutes, ఒక 10 minutes ఆగండి అంకుల్, ఫొటోస్ దిగేసి వెళ్ళిపోతామని చెప్పి అడుగుతున్నాం అన్నమాట. అది చాలా ఫన్నీగా అనిపించింది మాకు. కానీ శిల్పారామంలో ఫుడ్ మాత్రం అస్సలు బాగాలేదండి, అస్సలు ట్రై చేయకండి. ఇక మీరే ఎప్పుడైనా వెళ్దాం అనుకుంటే మాత్రం మీరే ప్రిపేర్ చేసుకొని తీసుకెళ్ళండి. అది మొత్తం చూస్తున్నారు కదా, 900 రూపీస్ బొక్క మాకు. ఆ ఫుడ్ తినేసినాక ఇంకా బోటింగ్కి వెళ్దామని వెళ్ళాము. ఇక బోటింగ్ మాత్రం పర్ హెడ్ 30 రూపీస్ అంట. సో 5 minutes ఉండాలి లోపల. కానీ నేను మా ఫ్రెండ్స్ మధ్యలో ఆపి ఫొటోస్ దిక్కుంటా, వీడియోస్ తీసుకుంటా, వాటర్లో సాంగ్స్ పాడుకుంటా అక్కడనే ఒక 15-20 minutes చేసాము. ఆ వాచ్మెన్ అయితే విజిల్స్ వేసి ఇటు రండి అని చెప్పినా మేము వెళ్ళలేదన్నమాట. పాపం మా వాచ్మెన్ అనుకుంది మాత్రం బాగా సతాయించాను నేను మా ఫ్రెండ్స్ కలిసి. ఇది నేనే అనమాట, బ్యూటిఫుల్ గర్ల్. నేను మా ఫ్రెండ్స్ కొన్ని వీడియోస్, రీల్స్, ఇంకా సాంగ్స్ పాడుకుంటా, ఫొటోస్ దిక్కుంటా బోట్లోనే ఉన్నామన్నమాట. సో మాకైతే చాలా ఫన్నీ అనిపించింది. మా ఫ్రెండ్ కావ్య ఇంకా అనుష అయితే అయ్యో మనం మునిగిపోతుంది, మాకు స్విమ్మింగ్ రాదు అని చెప్పి ఫుల్ కామెడీ చేస్తున్నారు. అసలు నాన్ స్టాప్గా నవ్వుడు మాకు. సో మేము ఒక వీడియో తీసామన్నమాట సాంగ్ పాడుకుంటా, అది కూడా ఒక క్లిప్ ఇస్తా చూడండి. అస్సలు అనుకోలేదు శిల్పారామంలో కూడా ఇలా ఎంజాయ్ చేయొచ్చా ఫ్రెండ్స్తోని అని చెప్పి. నాన్ స్టాప్గా అసలు నవ్వుడు మాదైతే.
ఇంకా నైట్ అయితే ఇంకా బాగుంటుంది అన్నమాట. ఎందుకంటే అప్పటికి అందరూ లైట్స్ ఆన్ చేస్తూ ఉంటారు, అక్కడ చిన్న చిన్న ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి. సో నైట్ అయితే ఇంకా కలర్ఫుల్గా ఉంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు వెళ్తే మాత్రం కంపల్సరీ ఎంజాయ్ చేస్తారన్నమాట. చూసారు కదా గైస్, మా డే మాత్రం ఇట్లా కంప్లీట్ అయిపోయింది. ఫుల్ ఎంజాయ్మెంట్లో, ఫుల్ ఫన్లో ఇట్లా గడిచిపోయింది అనమాట. సో మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసాం. కానీ గైస్ వన్ థింగ్, ఫుడ్ మాత్రం మీరే తీసుకెళ్ళండి, అక్కడైతే అస్సలు బాగుండదు ఫుడ్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. లాస్ట్కి ఒక 2 ఫొటోస్ మా ఫ్రెండ్స్కి పెడతాను, చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.